ఎన్డీఏ కూటమి పాలన 100 రోజుల పాలన అద్భుతంగా ఉంది. ప్రజలందరూ శభాష్ అంటున్నారు. ప్రజల కోసం పాలన బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అందించిన పరిపాలన 3000 పెన్షన్ 4000 ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు 4000 పెన్షన్ 64 లక్షల మందికి అందించారు రాష్ట్రంలో. అలాగే సంక్షేమం ప్రజలకి నంబర్ 1గా అందిస్తూ ఉన్నారు. ఒకటో తారీఖే ఒక్క రోజులో లక్షలాది మందికి పెన్షన్లు అందించినటువంటి చరిత్ర చంద్రబాబు గారిని. వైసీపీలో భయం మొదలైంది, వణుకు పుడుతూ ఉంది. వైసీపీ వాళ్ళకి దిక్కుదోసిన పరిస్థితి ఈరోజు ఈ 100 రోజుల పాలన చూడగానే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రామలక్ష్మణ్లాగా నంబర్ 1గా పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ జోడీ సూపర్ సక్సెస్ జోడీ. పరిపాలనలోనూ రాజకీయంలోనూ సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆశయంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు దిక్కుదోసిన పరిస్థితిలో వైసీపీ నాయకులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తలా ఒక దారి ఎత్తుకుంటున్నారు. బాలినేని పార్టీ మారాడు, కీలక నేత. చాలామంది నాయకులు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక వైసీపీ పార్టీకి మనుగడ లేదని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈరోజు బాలినేనే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ ఎత్తుకుంటున్నాడు. కాంగ్రెస్లో చేరాలని ఈరోజు బెంగళూరులో కూర్చొని మంత్రాలు చేసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరాలని చెప్పి దిక్కులేని పరిస్థితిలో చూస్తూ ఉంటే వాళ్ళ పార్టీ నాయకులు తలా ఒక దిక్కు ఎవరు ఏ పార్టీలో చేరాలో ఈరోజు వైసీపీ నాయకులు అందరూ కూడా సందిగ్ధంలో ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది బీజేపీలోకి, కొంతమంది తెలుగుదేశంలోకి, కొంతమంది కాంగ్రెస్లోకి. ఈ విధంగా ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు పార్టీ మారే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. భవిష్యత్తులో వైసీపీ పార్టీకి మనుగడ లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు జోడీ సక్సెస్ఫుల్ జోడీ. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. రానున్న 15 సంవత్సరాలు దీన్ని ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది. దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.